6వ మాట సమాప్తమైనది. 7వ మాట తండ్రి ఏమి చేయించున్నారో మీరు ఎదురు క్షమించమని రీతిగా మరి 6వ మాటను 7వ మాటను మాట్లాడినటువంటి ప్రీతంగా ధ్యానం చేసుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రములు. ఇంతవరకు నీ సన్నిధి, నీ రక్తము చేత విమోచింపబడిన నీ బిడలమైన మా అందరి కొరకు నీ పరిశుద్ధ లేఖనాల్లో యేసయ్య సిలువలో పలికిన 5 మాటలను బిడలు ధ్యానించారు. చాలా చక్కగా నీ ఆత్మ ద్వారా నడిపించబడ్డారు. స్తోత్రములు ప్రభువా. ఆఖరిగా దీనుడైన నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. 6-7 వచనాలను ధ్యానం చేయబోతుండగా నీ ఆత్మ సహాయముతో నన్ను నడిపించమని రక్షకుడైన యేసు ప్రభువు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీకందరికీ బాగానే ఉంది, సంతోషంగా వింటున్నారు. మాకే బాగలేదు. షుగర్ ఉన్న బ్యాచ్ కదా మేము. మీ పాస్టర్ గారు ఒక బిస్కెట్ ఇచ్చాడు, చాలు. ఆ బిస్కెట్ తోటి తర్వాత ఏమన్నా పెడతారో లేదో కూడా అర్థం కావట్లేదు. ఏదన్నా మాంసం ఉంటే వాసన వచ్చేది, కానీ అది కూడా లేదా ఉంది. పెరుగు అన్నమో లేకపోతే ఏముందయ్యా? సరే, ఏదో మొత్తానికి ఉంది. సరే, దేవుని కృప వల్ల చాలా చక్కగా 5 వచనాలు ధ్యానం చేశాము. 6-7 వచనాలు పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 30వ వచనం అమ్మ. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించాడు. మొదట 6వ వచనము సమాప్తమైనది అనేటువంటి మాట, సమాప్తమైనది అనే మాట 17వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను. మీరు చదువుకునేవాళ్ళే కదా పిల్లలు. ఒక అబ్బాయి చదువుతున్నాడు కదా, మరలందుకని ఎవరో ఒకరు చదువుతారు. మరలా చదవనప్పుడు మీరు తీసి చదవండి. మంచిదేనా? ఈ అలవాటు ఇప్పుడే నేర్చుకోండి. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యా, నీ ఒక పనిని నాకు అప్పగించా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం ఒకళ్ళది. 3వ అధ్యాయం 15వ వచనం, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును. నువ్వు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పింది. మడిమ మీద కొట్టదు అని చెప్పాను. ఆయన స్త్రీతో నీ వద్దు, ఇంకా అవసరం లేదు. ఇక్కడ 3వ అధ్యాయం 15వ వచనములో ఒక ప్రవచనము అదిగో దేవుడు చెప్తున్నాడు. ఆదాము హవ్వను సాతాను శపిస్తాడు దేవుడు.
ఆదాము హవ్వలు. దేవుని ప్రణాళిక ఏదైనా తోటలో ఆదాముని హవ్వని ఏర్పాటు చేసి రోజు సాయంకాలము దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. కానీ సాతాను వాడు ఏం చేశాడంటే సర్పము రూపములో ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి? అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వ దగ్గరికి వచ్చి అవ్వతో అంటున్నాడు. మొదట అవ్వను మోసం చేస్తున్నాడు అన్నమాట. మొదట అవ్వని మోసం చేస్తున్నాడు. సరే, తర్వాత ఆదాము కూడా మోసం చేస్తాడు. వారిద్దరూ దేవుడు ఒక క్రమమైన పద్ధతిని ఏదేను తోటలో ఏర్పాటు చేశాడు. వీరేం చేశారంటే ఆదాము హవ్వలు ఆ క్రమమైన పద్ధతిని మీరి వారేం చేశారు? అక్రమము చేశారు. క్రమము అనే మాట ఒక అక్షరం చేర్చండి. ఏంటి ఆ అక్షరము? అక్రమము. పెద్ద తప్పు చేయలేదు, ఒక క్రమం పెట్టాడు దేవుడు. ఆ క్రమాన్ని వీళ్ళు ఏం చేశారంటే అక్రమము చేశారు. ఆ మాట మీరేరు, దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోవడమే అది అక్రమము. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదామును హవ్వను తర్వాత సాతానును శపించడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఆదాము హవ్వలను ఏదేను తోటలో ఉన్నప్పుడు సాతాను గాడు ఏం చేశాడంటే ఒక స్త్రీ ద్వారా ఆ యొక్క ఏదేను తోటలో ప్రవేశించి స్త్రీ ద్వారా మోసం చేస్తాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ స్త్రీ సంతానము, యేసు ప్రభు స్త్రీ సంతానము. అక్కడ పురుషుడు ప్రమేయము లేదు, పురుషుడి సంతానం అని లేదు. మనలాగా స్త్రీ పురుషులకి సంతానం కాదు. స్త్రీ పరిశుద్ధాత్మ చేత నింపబడినదై ఆమె గర్భము ధరించి అదిగో కుమారుని కనడం జరుగుతుంది. ఆ కుమారునికి యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ద్వారా స్త్రీ సంతానము ద్వారా యేసు ప్రభు మానవునిగా దేవుని కుమారుడు, దేవునితో కూడా సమానమైన స్థాయిలో ఉన్నాడు. దేవుడు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్తలో ఆ మాట ఉంటుంది. భూమి ఆకాశములను సృజించేటప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే కుమారుని ఈ లోకానికి పంపిస్తున్నాడు. ఎట్లా? స్త్రీ సంతానమై ఉండి ఈ స్త్రీ సంతానము ద్వారా ఆయన కుమారుడుగా ఈ లోకానికి వస్తున్నాడు. ఆ స్త్రీ సంతానమైన యేసు ప్రభు సిలువలో సాతాను తలను చితుగ్గొడతారు. సాతాను లేక పాము మనుషులు మడెం మీద కరవడం జరుగుతుంది. ఈ యొక్క పాము మనుషుల మడం మీద కొట్టడం జరుగుతుంది. అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే సాతాను తలను చితగ్గొట్టాడు. ఆదాము హవ్వలు చేసిన ఆ పాపానికి దేవుని యొక్క మహిమను కోల్పోయినటువంటి వారి కొరకు యేసు ప్రభు మానవునిగా, నరునిగా, దాసునిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి అదిగో సిలువలో ఆయన శ్రమలు పడి ఆయన మనలాగే రెండు స్వభావాలు యేసు ప్రభువులో ఉన్నది. ఒకటేంటే మానవ స్వభావము, రెండవది దైవ స్వభావం. ఆయన మానవునిగా ఆకలిగొన్నాడు, మానవునిగా దప్పిగొన్నాడు. ఆ సుకార్ అనే బావి దగ్గర అదిగో ఆమెతో సంభాషిస్తున్నాడు. ఆయన దప్పిగొన్నాడు, ఆకలిగొన్నాడు. ఆ గెత్సేమనే తోటలో ఆయన సిలువ శ్రమలు పొందుతున్నప్పుడు ఆయన తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుకున్నాడు.
సిలువలో ఆ మానవునిగా ఆ శ్రమలు అనుభవిస్తుంది. అదిగో శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధంగా ఉన్నది. తండ్రి చూశాడు, సిలువలో ఆయన బాధపడుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువుకి తర్వాత జరగబోతున్న సంగతులన్నీ కూడా కళ్ళకు కట్టినట్లుగా కనపడుతున్నాయి అన్నమాట. ఇదిగో తనల్ని ప్రేమించిన లేకపోతే తన శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధ వస్తాడు, ముద్దు పెట్టుకొని ఆ యొక్క యేసు ప్రభువుని అప్పగిస్తాడు. బోధకుడా అని వస్తాడు, ముద్దు పెట్టుకొని యేసు ప్రభువుని అప్పగిస్తాడు. తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి పాపిష్టి జనాంగము, మానవులు, అదిగో పాపులు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని ఆ సిలువ దగ్గర నిలబెట్టి ఆ పిలాతు ఏమో చెప్తున్నాడు, ఈయన యందు ఏ దోషము లేదు, నాకు కనబడట్లేదు. ఆయన పట్టించిన ఆ యొక్క ఇస్కరియోతు యోధ ఏమంటాడంటే, నిరపరాధ రక్తమును నేను అప్పగించి నేను పాపము చేశాను. నిరపరాధ రక్తం అంటే నీతిమంతుని పశ్చాత్తాపడతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు ఇస్కరియోతు యోధ. మీకు తెలుసో లేదో, యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు చెప్పండి అమ్మా? 12 మంది. 11 మంది గలిలయ ప్రాంతం నుండి వచ్చారు, కానీ ఒక్క శిష్యుడు యోదయ ప్రాంతం నుండి వచ్చాడు. ఆ శిష్యుడే ఇస్కరియోతు యోధ. ఈ ఇస్కరియోతు యోధ బాగా చదువుకున్నాడు. ఆ కాలములో రోములో చదువుకున్నాడు. యూద అంటే స్తుతి అని అర్థం అన్నమాట. తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడ్డారు, దేవుణ్ణి స్తుతించే మా కుమారుడు మాకు పుట్టాడని. అలాంటి యోధ ఇస్కరియోతు ఎందుకు యేసు ప్రభువుని బట్టిస్తాడంటే అర్థం ఏంటంటే, ఎందుకు యేసు ప్రభువుని బట్టిస్తాడంటే, ఈ యొక్క యూద మనసులో యేసు ప్రభు ఎప్పుడైనా రాజుగా లేకపోతే ఏదైనా రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి ఆయన అధికారంలోకి వస్తే ఆయన పక్కన నేను మంత్రిగా ఉంటాను అని ఒక రాజకీయమైన అధికారం కావాలని కోరుకునేవాడు, బాగా చదువుకున్నవాడు. ఒకసారి బరబ్బాను తీసుకొస్తాడు యేసు ప్రభు దగ్గరికి సీక్రెట్గా తీసుకొచ్చాయా, ఇదిగో ఈ యొక్క బరబ్బ ఏమో రాజకీయంగా రోమా ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాడు, ఆయన నువ్వు కలిసి, ఎందుకంటే నీ మాట వింటే చాలామంది జనాలు వస్తున్నారయ్యా, నీకేమో మాట ద్వారా అధికారం ఉంది, అదిగో ఆ బరబ్బ ఏమో ఆ సైనికుల మీద అధికారం ఉందయ్యా, మీరిద్దరు కలిసినట్లయితే అయ్యా రోమ ప్రభుత్వాన్ని కూలగొట్టి అధికారంలోకి రావచ్చు అని వాళ్ళిద్దరిని పడితే యేసు ప్రభు తిరస్కరిస్తాడు. ఏమని తెలుసా? కత్తికి కరుణకు పొత్తు కుదరదు. కత్తి అంటే వేసేసేయటం, కోసేసేయటం. నేను కూడా మా కాలేజీలో చేరినప్పుడు కొత్తగా బాగా వయసులో ఉన్నప్పుడుల్లా కొంతమంది ఏదేదో మాట్లాడతారే, మా తాత మా ఊరిలో దేవాలయం దగ్గర జంతువుల్ని కట్ చేసేవాడు రా మా తాత. ఆ కత్తితో నరికేవాడు, 3 దెబ్బలకి చంపైపోతే మా తాతను కొడతారు. మా తాత మందు దాగి ఆ జంతువుని 3 దెబ్బల్లో నరికేస్తాడు. అది చెప్పేవాడిని ఎవరికో, మా ఇంట్లో ఇప్పటికి కూడా కత్తి ఉందరా, మీరు కనుక ఏదన్నా మాట్లాడితే దాన్ని బయటికి తీయాల్సి వస్తుందని జనాలకు చెప్తే వాళ్ళు నిజమేనని కత్తి ఉన్నది కొంతకాలం వరకు. తర్వాత మా నాన్న భయపడి, అయ్యా ఏం చేయమంటావు అంటే, నీకు ధైర్యంగా ఉంచుకోగలిగితే ఉంచుకో, లేకపోతే చీకట్లో ఆ చిన్న చెరువులు తీసుకెళ్ళి అని చెప్పారు. కత్తి అంటే ప్రాణాలు తీసేటువంటిది. కరుణ అంటే యేసు ప్రభు మనం చదువుకున్నాం కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమంట. ఆయన మాదిరి జీవితాన్ని మన జీవితాల్లో చూపించాడు. మీకు ఇంకొక మాట కూడా చెప్తా. అలెగ్జాండర్ ది గ్రేట్
చదువుకున్నారా పిల్లలు మీరు? చెప్పండి, చదువుకునే పిల్లలు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు. 33 సంవత్సరాలలో ఆ యొక్క అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించి కత్తితోటి మధ్యధరా సముద్రం దగ్గరకు వచ్చి సముద్రంతో మాట్లాడుతున్నాడు. మధ్యధరా సముద్రమా, నువ్వు సముద్రం కాబట్టి బతికిపోయావు, లేకపోతే నిన్ను కూడా నేను ఆక్రమించేవాడు. చివరికి అలెగ్జాండర్ ఎట్ట తెచ్చాడో తెలుసా? ప్రపంచ విజేత అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక దోమ గుట్టి, ఒక దోమ, పెద్ద దోమ, దోమ అంటే పెద్దదా? ఎంతది? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చిన్న దోమ కుట్టి చచ్చిపోయాడు. అందుకే అలెగ్జాండర్ ఏం చెప్పాడంటే, డాక్టర్లు, ఆయన ఆస్థానంలో ఉన్న డాక్టర్లు చెప్పారు, డాక్టర్లు ఎవరు నా సమాధిని మోయకూడదు, డాక్టర్లు మీరే మోయాలి. నన్ను మోసేటప్పుడు మీరేం చేయాలంటే నా 2 చేతులు పెట్టెలో నుండి తీసి బయటికి వదిలిపెట్టాలి, తర్వాత ఆ పెట్టెను మీరే మొయ్యాలి. అంటే అర్థం ఏంటంటే, పిచ్చివాళ్ళారా మీరు డాక్టర్లు అని చెప్పుకున్నారు, ఆ డాక్టర్లు ప్రాణాన్ని బ్రతికించలేకపోయారు. కాబట్టి మీరు నన్ను మొయ్యాలి, చేతులు బయట వేయాలి. అంటే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఏమన్నా తీసుకెళ్ళాడా? ఏమి తీసుకెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మాట ఏంటంటే, యేసు ప్రభు కరుణతోటి ప్రపంచాన్ని జయించాడు. కరుణతోటి ఆయన హింసించేవాళ్ళు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసేవాళ్ళని, అవమానముతో పిడిగుద్దులతో గుద్దేవాళ్ళని ఏం చేస్తున్నాడంటే, తండ్రి వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈ శ్రమలన్నీ, ఈ బాధలు, ఇవన్నీ కూడా ఎందుకు నెరవేర్చాడు అంటే, గెత్సేమనే తోటలో ఏమన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమన్నాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకి ఈ పని అప్పగించాడు. ఆ పని ఏంటంటే కలవరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టడం. యేసు ప్రభు ఆ గెత్సేమనే తోటలో బాధపడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, తండ్రిని అదిగో దూతల్ని పంపించి ఆయనను ఓదార్చుతాడనమాట. దూతల్ని పంపించి ఆయన ఓదార్చుతాడు. తండ్రి చిత్తం ఏంటంటే, ఆయన మానవునిగా, నరునిగా, దాసునిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకములో తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినమున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవాలి. ఆ లేచినటువంటి ఆయన ద్వారా మనమందరం రక్షణ పొందాలి. మనమందరము రక్షణ పొందాలి. ప్రియులారా, మనమంతా ఎంత ధన్యులమంటే, చిన్నప్పుడు నేను ఎంఏ చదువుకునేటప్పుడు అక్కడ నిలబడేవాడిని. ఎందుకంటే బస్సు వస్తే బస్సులో ఎక్కిపోదాము. బస్సులో ఎక్కిపోయేటప్పుడు కొంతమంది నాకు తెలిసిన స్నేహితులు, డ్రైవర్లు లేకపోతే ఆ కండక్టర్లు ఉండేది, బస్సు ఆపేది. వెనక కమ్మోళ్ళు కూర్చొని ఉంటారు, ఒరేయ్ పలాని మాదిగా దీపాలు కొడుకు బస్సు ఆపేడరా వాళ్ళ పల్లె దగ్గర, బస్సు ఆడబ్బదా ఈడబ్బదా? చెప్పండి, ప్రభుత్వంది బస్సు. అలాంటి పరిస్థితుల్లో పుట్టి పెరిగి దేవుని సన్నిధిలో ఆ కాలంలో ఏమనేవాళ్ళంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే అదంతా మాలామదిగోళ్ళ మతం కదా, మనకెందుకు అనేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈరోజు యేసుక్రీస్తుని అందరూ నమ్ముకుంటున్నారు. బ్రాహ్మణులనేమి, రెడ్లు అనేవాళ్ళు అందరూ యేసు ప్రభు. ఆయన లోకరక్షకుడు. ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి మానవునిగా, నరునిగా, దాసునిగా ఈ లోకానికి వచ్చి ఆయన పాపులైన వారందరికి కూడా ఆయన తన ప్రాణము పెట్టారు. ఎంతమంది ఆయన నమ్ముకుంటారో వారందరూ ధన్యులు. కాబట్టి యేసు ప్రభు ఆ తండ్రి చిత్తాన్ని సిలువలో నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన పని యేసు ప్రభు ఏమన్నాడు, అయ్యా నీవు నాకు ఏ పని అప్పగించావో
ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని చెప్పడం జరిగింది. ఆఖరిగా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఈ మాట కనుక మనం గమనించినట్లయితే అన్ని సువార్తలలో తమ్ముడు ఖర్చిపి అన్ని సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త, అన్ని సువార్తల్లో ఈ మాట ఉంది. ఏ మాట? నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అలాగే మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే, 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తర్వాత 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఆయన ఆత్మను అప్పగించాడు. ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించి. ఇక్కడ చదువుబడిన మాటల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆత్మను తండ్రికి అప్పగించాడు. తర్వాత రెండవది గొప్ప కేక వేసి ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఒకటి ఏంటంటే ఆత్మను అప్పగించటం ఒకటి, రెండవది గొప్ప కేక వేసి ఆయనను ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మ అనగా ఏంటి? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. దేంతో తయారు చేశాడు నరుణ్ణి? చెప్పండి అమ్మా. నేల మంటితో. ఎన్ని సోపులు వేసి కడిగినా రేపు ఉదయం మామూలుగానే వాసన వస్తుంది నీ శరీరం. ఎన్ని సోపులు, ఎందుకంటే నీ స్వరూపము లేకపోతే నీ స్వభావం అంతా ఏంటంటే మట్టితో నిర్మితమైంది, మంటితో నిర్మితమైనది. దేవుడు ఏం చేశాడంటే ఆదాము అవ్వలని సృజించేటప్పుడు నేల మంటితో నరుని సృజించి వాని నాసికారంధ్రములలో, నాసికారంధ్రాలంటే ముక్కుల్లో, నాసికారంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ అంటే జీవించేటువంటి ఆత్మ అయ్యారు. ఇప్పుడు అందరూ మీరు బతికున్నారా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకొని చెప్పండి. బతికున్నాం, ఎందుకంటే మనలో ప్రాణం ఉంది, ఇంకా కొట్టుకుంటుంది, ఉన్నాం. జీవించే ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఒట్టి మంటితో తయారు చేశాడు, కానీ ఆ యొక్క నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఆయన ఊదగా నరుడు జీవించే ఆత్మ ఆయన. మానవుల్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శరీరము, ఎంత సోపేసి కడిగినా మురికొస్తుంది. ప్రాణము, జీవవాయువు అంటే అది ప్రాణము అన్నమాట. మనలో ప్రాణం ఉందంటే బ్రతికేటువంటి అవకాశం ఉందని అర్థం. తర్వాత ఆత్మ.
ఈ ఆత్మ అనేటువంటిది దేవుడు నరులలో పెట్టిన దీపము. ఈ ఆత్మ దేవుడు నరునిలో పెట్టిన దీపము అన్నమాట. దీపము 10వ అధ్యాయం 7వ వచనములో ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, చదవండి ఎవరైనా. ప్రసంగి 7వ అధ్యాయము 12వ అధ్యాయము 7వ వచనం, 12:7. మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి ఎదుగు మరలా పోవును. ఎవరిచ్చారు ఈ ఆత్మ? దేవుడు. నరుని యొక్క నాసికా రంధ్రాల్లో దేవుడు ఆత్మను ఊదగా జీవాత్మ అయ్యింది. కాబట్టి ఈ ఆత్మ ఎక్కడికి పోద్దంటే నరునిలో పెట్టిన ఆ ఆత్మ దీపము. దీపము. ఆ దీపము ఆరిపోద్ది, టప్పున ఆరిపోద్ది. ఎవరన్నా పెద్దోళ్ళని మీరు చచ్చిపోవద్దని నేను చెప్పటం కాదు, కానీ సావు కోసం ఎదురు చూస్తున్న పెద్దోళ్ళు ఉన్నారు కొంతమంది. మా పెద్దమ్మాడు కనపడింది, ఏందయ్యే ఇంకా పిలవలేదంటే, సరే అట్టోళ్ళని తీసుకోండి, వాళ్ళు చచ్చిపోయేటప్పుడు వాళ్ళ పక్కనే ఉండండి, టప్పుని ఆరిపోద్ది అన్నమాట. అంటే అప్పుడు దాకా ఏమో గురక పెడతారు, ఆ గురక టప్పున ఆగిపోద్ది. అప్పుడు ఏంటంటే దేవుడు పెట్టిన ఆత్మ దేవుడు ఆర్పేస్తాడు. నేను మా తాత ఒక ఆయన చనిపోయేటప్పుడు, మా అవ్వ సంతోషం, మా మోషే వాళ్ళిద్దరు చనిపోయినప్పుడు నేను చూసా. ఆ దీపము లేకపోతే ఆ ఆత్మ టప్పమని వెళ్ళిపోద్ది అన్నమాట. టప్పమని వెళ్ళిపోద్ది. ఎంత భయంకరమైన పరిస్థితులు ఈరోజు లోకములో ఉన్నాయంటే చాలా. ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపము. ఆ దీపము ఇక్కడ మనం ఏం చేయాలంటే, దేవుడు మనలో పెట్టిన ఆత్మను మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించాలి. యేసు ప్రభు కూడా ఎవరికి ఇచ్చాడు? ఆత్మను తండ్రికి అప్పగించాడు అన్నమాట. ఇక్కడ యేసు ప్రభు సిలువలో మరణించేటప్పుడు కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. కీర్తనలు 31:5 వచనం చూడండి. కీర్తనలు 31:5 వచనం. 31:5 వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు భక్తుడు. దావీదు కీర్తన అని ఉందా? దావీదు భక్తుడు ఆ ప్రవచనాన్ని చెప్తున్నాడు. 22వ అధ్యాయంలో 22 ఇందాక సమూయేలు చెప్పాడు. 700 సంవత్సరాలకి పూర్వము యెషయా భక్తుడు యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి ప్రవచన చెప్తున్నాడు. ఆయన ఇంకా బుట్ల యేసు ప్రభు 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవక్త యేసు ప్రభు శిలువ శ్రమలను, అలాగే 1000 సంవత్సరాలకు మునిపే ఈ యొక్క 22వ అధ్యాయం కీర్తనల గ్రంథము ఆ యొక్క దావీదు భక్తుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ 37వ వచనములో ఏం చెప్తున్నాడంటే, దావీదు యేసు ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగించాలి. మీకు తెలుసో లేదో, ఈ యేసు ప్రభు శిలువ మరణము పొందేటువంటి సమయంలో చాలా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఆయన లేఖనముల ప్రకారం ఇదంతా నెరవేరింది. ఆయన ఆ యొక్క నజరేతులో సమాజ మందిరములోకి వచ్చినప్పుడు ఆ లేఖనము ప్రతి ఆయనకి ఇవ్వబడింది. ఇంతకుముందులాగా మనకి ఇప్పుడులాగా అప్పట్లో బైబిల్ లేవు. పాత నిబంధన గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథము ఆ యొక్క కాగితాల మీద లేకపోతే చర్మం మీద రాయబడిన చర్మపు చుట్టలు. యేసు ప్రభు బ్రతికున్నప్పుడు ధర్మశాస్త్ర గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. యెషయా ప్రవక్త ప్రవచించిన ఆ ప్రవచనాన్ని చదివి ఆయన ఏమన్నాడంటే, ఈ లేఖనము ఈ దినము నెరవేరింది అని అన్నారు. ఒక్కసారి అక్కడ పరిసయ్యులు సద్దూకయ్యులకే భయంకరమైన కోపం వచ్చింది. ఈడెవడరా ఇన్ని సంవత్సరాలు లేడు, అదిగో ప్రవచనం నెరవేరుతుందని చెప్తున్నాడు, కానీ
తీసుకెళ్ళి నజరేతు ఒక కొండ మీద నిర్మింపబడిన పట్టణం. ఆ పట్టణం తీసుకెళ్ళి పైనుంచి కిందికి తోసేద్దాం, ఎందుకంటే దైవ దూషణ చేశాడని ప్రయత్నం చేస్తే అక్కడ ఏమవుతుందంటే ఆయన తప్పించుకొని వెళ్ళిపోతాడు అన్నమాట, తప్పించుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి యేసు ప్రభు ఆ సిలువలో తన ప్రాణం పెట్టినప్పుడు అనేక ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి. దానిలో భాగంగానే ఈ ప్రవచనం కూడా ఏంటంటే యేసు ప్రభు తన ఆత్మను తండ్రికి అప్పగిస్తారు. దేవుడు మనకు ఆత్మను ఇచ్చాడు. ఆ ఆత్మను మనం ఏం చేయాలంటే, దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు కాబట్టి ఆ ఆత్మను దేవునికి అప్పగించాలి. ఎందుకంటే యేసయ్య కూడా ఆ ఆత్మను తండ్రికి అప్పగించాడు. తండ్రి దగ్గర ఒక భద్రత ఉన్నది, కాబట్టి ఆ ఆత్మను తండ్రికి అప్పగించాడు. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడు? నా ప్రాణమును పెట్టుటకు కానీ మరలా తిరిగి తీసుకొనుటకు కానీ నాకు అధికారము ఉన్నది. ఆయన ఏం చేశాడు? ఈ సిలువలో ఆత్మను తండ్రికి అప్పగించి తండ్రి చేతిలో ఆత్మను పెట్టి 3వ దినమున ఆ ఆత్మను తీసుకొని మరలా 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేస్తాడు. యేసు ప్రభువు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి పునరుద్ధానుడై లేకపోయినట్లయితే మనం ఎక్కడ కూడుకోవాల్సిన అవసరము లేదు. దేవుడని చెప్పుకునే ఎవరు కూడా తిరిగి బ్రతికి మరలా బ్రతకలేదు, కానీ చనిపోయి మరలా బ్రతకలేదు. కానీ ఒక్క యేసు ప్రభువు మాత్రమే సమాధి చేయబడి సమాధిలో పెట్టబడి 3వ దినమున లేఖనముల ప్రకారము ఆయన చెప్పిన విధంగా ఆయన సమాధిలో నుండి తిరిగి లేస్తాడు. కాబట్టి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. 3వ దినమున మరలా ఆత్మను తీసుకొని 3వ దినాన లేస్తాడు. తర్వాత చదువుబడిన మాటల్లో ఒక గొప్ప విషయం ఏంటంటే, గొప్ప కేక వేసి తల వంచి తన ప్రాణమును విడిచాడు. గొప్ప కేక వేసి తల వంచి తన ప్రాణమును విడిచాడు. చచ్చిపోతున్నాడు కదా. అంతకుముందు రోజు యేసు ప్రభుని పట్టుకున్నారు. పస్కా పశువు లేక పస్కా విందు రోజే ఆయన భోంచేశాడు. ఆ రాత్రంతా హింసించారు. మరలా ఉదయమంతా సన్హెద్రిన్ సభకు తీసుకెళ్ళారు. ఆ రోజంతా ఆయన్ని హింసించారు. ఏం పెట్టలే ఆయనకి. 9 గంటల నుండి 3 గంటల వరకు ఆయన సిలువలో ఆ శ్రమలు పొందారు. ఈ సమయంలో ఆయన శరీరం అంతా కూడా చాలా బలహీనమైనది. మామూలుగా కొరడా దెబ్బలు కొట్టడంతో, ఆయన ముఖం మీద ఉమ్మి వేయడంతో, అవమానంతో, పిడిగుద్దులతో, యూదులు రాజా అని చెప్పి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టడంతో అవమానంతో హింసించినప్పటికీ కూడా ఆయన పిలాతు ఎదుట మౌనంగా ఉన్నాడు. మరి ఇలాంటి యేసు ప్రభు ఆఖరి సమయంలో గొప్ప కేక వేసి తన ప్రాణమును విడిచాను అనగా 2 అర్థాలు ఏంటంటే, ఆయనకి బలం లేదు, శక్తి లేదు. ఆ బలమంతా కూడగట్టుకొని గొప్ప కేక వేసి సిలువలో తన ప్రాణమును విడిచాడు. తల వంచి తన ప్రాణమును విడిచాడు. ఎందుకో తెలుసా? తండ్రి ఇంతకుముందు 17వ అధ్యాయంలో ఏమనుందంటే, అయ్యా నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు సిలువలో సంపూర్ణంగా నెరవేరుస్తున్నాడు. ఆయన ప్రాణాన్ని పెడుతూ తనకి శక్తి లేకపోయినా, బలము లేకపోయినా, ఊపిరి బిగబట్టుకొని పెద్ద కేక వేసి, గొప్ప కేక వేసి తల వంచి ఆయన ప్రాణాన్ని విడుస్తున్నాడు అన్నమాట.
శక్తి లేకపోయినా ఎందుకు ఆ ఓపిక చేసుకొని గొప్ప కేక వేసి తల వంచి తన ప్రాణాన్ని అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే శక్తి లేకపోయినా శక్తి పుంజుకొని తండ్రి అప్పగించిన పనిని సిలువలో సంపూర్ణంగా నెరవేర్చాను. సాతాను తలను చెత్తగొట్టాను. తండ్రి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సిలువలో సంపూర్ణంగా నెరవేర్చానని ఒక జయోత్సాహంతో సాతాను తలను చితగొట్టి సంపూర్ణంగా ఆయన పెద్ద ఉత్సాహంతో ఏం చేస్తున్నాడంటే తన ప్రాణాన్ని తండ్రికి అప్పగిస్తున్నాడు. గొప్ప కేక వేసి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగిస్తున్నాడు. అప్పగించినటువంటి ఆత్మను మరలా ఆయన తీసుకొని ఆ ఆత్మ ద్వారా ఆయన తిరిగి లేస్తాడన్నమాట. అందుకే 16వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 16వ అధ్యాయం చదవరా. 16 కీర్తనలు 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. కాబట్టి ఇక్కడ అప్పటి వరకు ఆత్మలు పాతాళంలోకి వెళ్తున్నాయి. యేసు ప్రభు 3వ దినాన లేచి ఆ పాతాళంలోకి వెళ్ళి చెరగా పట్టుకొని ఆ పరదేశంలోకి వెళ్ళిపోతాడన్నమాట. అప్పటి వరకు ఆత్మలు పాతాళంలోకి వెళ్తాయి. కానీ ఒక భయం ఏంటంటే పాతాళములోకి ఆత్మ వెళ్లకుండా, తర్వాత రెండవది ఏంటంటే నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టని. 3 దినాలు ఉన్నా కూడా యేసు ప్రభు శరీరము కుళ్ళు పట్టలేదు. మన శరీరాలు అయితే 3వ దినము నుండి మొదలవుతాయి, కుళ్ళు పడతాయి. రక్తము కొన్ని గంటలు మాత్రమే మనలో ఉంటాయి. రక్తము కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఏదన్నా జబ్బు వ్యక్తి అనుకో పెద్దోళ్ళు చెప్తారు, రే గబగబ తీయండి వాసన వస్తుంది, శవము అంటారు. కాబట్టి మన శరీరము కొన్ని గంటలు, రక్తము కొన్ని గంటలు, సమాధిలో పెట్టిన తర్వాత కొన్ని దినాల నుండి ఆ శరీరము కుళ్ళు పట్టడం అనేది. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ఆత్మ కుళ్ళు పట్టలేదు. ఆ పరిశుద్ధిని ఆత్మ కుళ్ళు పట్టలేదు, పాతాళంలోకి వెళ్ళలేదు. ఆయన 3వ దినమున సజీవుడై పునరుద్ధానుడై తిరిగి లేవడం ద్వారా సజీవుడైన యేసు క్రీస్తు ఆయన సజీవుడు, పునరుద్ధానుడు. కాబట్టే మనం ఆదివారం పరిశుద్ధ దినము ప్రభు దినమందు మనం ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తాం. దేవుడి మాటలు మన కొరకు దీవించగా చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ రక్తము చేత విమోచింపబడిన నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ సజీవులుగా ఉంచి నీ పరిశుద్ధ సన్నిధిలో చేరి గుడ్ ఫ్రైడే దినాన సిలువలో పలికిన 7 మాటలు ధ్యానం చేయడానికి మీ ఆత్మ ద్వారా మమ్మల్ందరినీ బలపరిచావు. స్తోత్రములు. సంఘ కాపరిగా పనిచేస్తున్న తమ్ముడు ఐజాక్ పాల్, తన ప్రియ భార్య మరియు మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. 2 ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే 2 కుమారుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురంటావు. మరి ఆ యవనస్తుల బిడ్డల జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నావు. ఆ బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఇక్కడ పరిచర్యలో సహాయం చేస్తున్న బిడ్డలను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, మేము ఈ భూమి మీద ఉన్నంత కాలము నీ పరిచర్య చేయడానికి కావాల్సిన కృప దయచేయమని, బలహీనుడైన నన్ను కూడా మీరు నిలువబెట్టుకొని నీ మాటలు పంచుకోవడానికి, నీ సన్నిధిలో నిలబడడానికి ఇచ్చిన కృపకై వందనాలు చెల్లిస్తూ త్వరలో రానయ్యున్న యేసు ప్రభువు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.